వేములవాడ పట్టణంలో రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పట్టణ బీజేపీ నాయకులు పరిశీలించారు. సాంప్రదాయ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తగిన సౌకర్యాలను కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రత, పార్కింగ్, లైటింగ్, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ వేడుకను ఘనంగా నిర్వహించాలన్నది అందరి అభిప్రాయమని తెలిపారు. అలాగే పూర్తిగా అక్కడ చేసిన పనంతా కొంచెం ఈరోజు వర్షం పడితే మాత్రం రేపు తెల్లారి కూడా సేమ్ యథావిధిగానే అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కమిషనర్ గారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేములవాడలో రాష్ట్రంలోనే ఒక గొప్పగా 7 రోజుల్లో సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం, మరి మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా దాదాపు 25 ఏళ్ల క్రితమే ప్రతాప రామకృష్ణ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ బతుకమ్మ తెప్ప నిర్మించడం, మరి ఇప్పటికి కూడా అదే ఆనవాయితీతో ఇంత బాగా వచ్చినప్పటికీ మహిళలకు దాంట్లో వేస్తేనే ఒక సంతృప్తి అనే ఆనంద ఉత్సవాలతోటి వచ్చే సందర్భంలో మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం కొద్దిగా వర్షాల వెదర్ తోటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి రేపటి వరకు పూర్తిగా వస్తాయని కూడా మేము భావిస్తున్నాం. మరి ఈ సందర్భంగా మహిళా సోదరులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మహిళా సోదరులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర, ఆచారం, సాంప్రదాయాలు, వ్యవహారాలు. సాధారణంగా భగవంతునికి ఏ మతంలోనే పూలతోనే పూజిస్తాం, కానీ పూలనే పూజించే పండుగ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం. మరి చాలా గర్వంతో కూడా చెప్తా ఉన్నాం. మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత 2వ ప్లేసు వేములవాడ. బతుకమ్మ ఉత్సవాలు జరిగేది, లేకుంటే సద్దుల బతుకమ్మ జరిగేది. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం చర్యలతో కృషికే పరిమితం అవుతూ ఉన్నాయి. 10 కోట్లు 11 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇక్కడ చూసినట్టయితే దాదాపు నేను సర్పంచ్ ఉన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం బతుకమ్మ తెప్ప ఎదుర్కొన్న మొట్టమొదటి బతుకమ్మ తెప్ప. ఆ తెప్ప నిర్మాణం ఇలా గ్రామాన జరిగింది. మరి దాన్ని ఉంచుకొని మహిళా సోదరులు అందరికీ చెప్తా ఉన్నాం, సూడో సెక్యులరిస్ట్, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ కూడా మేము హిందూ ధర్మం మాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను సెక్యులర్ పార్టీని అడుగుతూ ఉన్నాను, మత మార్పిల మీద మీ జవాబు ఏందో చెప్పండి. చెప్పే దమ్ము లేదు. గోవధ మీద చెప్పే దమ్ముందా చెప్పమనండి. చెప్పే దమ్ము లేదు. దేవాలయం మీద దాడులు జరుగుతున్నాయి, దాని గురించి ఒక్క నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఖండనిచ్చారా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం. కేవలం ఓట్ల కోసమే హిందూ నామ జపం లేకుండా రామనామ జపం చేస్తున్నారు తప్పితే వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ. మరి ఇలాంటి వాళ్ళని కూడా చూసి మనం కూడా ఆలోచన చేయాలి. దయచేసి మహిళా సోదరులందరూ కూడా భగవంతుడిగా మొక్కడం కాదు, ధర్మాన్ని కూడా కాపాడని కూడా మేము కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ జై, బతుకమ్మ మాతా కీ జై.